మిత్రులారా, గుడి ఏదైనా సరే అది స్వామివారైనా లేక అమ్మవారైనా అక్కడ అందించేటటువంటి ప్రసాదాన్ని మనం కళ్ళకద్దుకొని మరి ఎంతో గొప్పగా స్వీకరిస్తాం. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులైనా లేక పదవులలో ఉన్నటువంటి నాయకులైనా చివరికి సామాన్యులైనా అది ఎవరైనా సరే దేవుడి ముందు ఎవరు కూడా అతీతం కాదు. అవునా కదా? దేవుడి ముందు అందరూ కూడా సమానమే. అంతెందుకు, దేవాలయాల దగ్గర అందించేటటువంటి అన్నప్రసాదాన్ని కూడా ఎంతో భక్తిగా స్వీకరిస్తారు. వాళ్ళకి డబ్బులు లేక కాదు, ఏం వాళ్ళు బయటికి పోయి మంచి మంచి హోటల్స్ తినలేకనా? ఇప్పుడు అంతెందుకు, తిరుమలలో అన్నదాన సత్రం ఉన్నది, మళ్ళీ బయటన్నీ కూడా రెస్టారెంట్లు కూడా ఉంటాయి. కానీ చాలా వరకు 190% పైగా పోయి అక్కడికి పోయి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఏంటంటే భక్తితో ఇది స్వామివారి ప్రసాదము, స్వామి నైవేద్యం అన్నట్టు స్వీకరిస్తారనమాట. అదేవిధంగా క్యూ లైన్లో కూడా ఇదంతా కూడా భక్తులకు ఈ వాలంటీర్గా అందించేవాళ్ళు ఈ పాలు అదేవిధంగా అల్పాహారం ఇదంతా కూడా అందిస్తూ ఉంటారు. కానీ ప్రముఖ యాంకర్ శివజ్యోతి, ఆవిడ భర్త అలాగే ఆవిడ సోదరుడితో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి పోయింది. మంచిది, సంతోషం. దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో టీటీడీ సేవకులు భక్తులకు ఈ అన్నప్రసాదం అందిస్తూ ఉంటారు కదా, ఏదో అల్పాహారం ఇదంతా కూడా. సరే, వీళ్ళు ఏం చేశారు, దాన్ని తీసుకొని వాళ్ళు మాట్లాడుకుంటా తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాము, తిరుపతిలో మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం మేమే అని చెప్పి మాట్లాడినారు. అహంకారం కాదు అది? అంత డబ్బులు ఎక్కువైపోయిందా? మీరు 10,000 రూపాయలు పెట్టి ఒక టికెట్ కొంటే అంటే అప్పటికి మీరు అంత రిచ్చా? కాదులే, ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ విధంగా ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు సనాతన ధర్మ విషయంలో కావచ్చు, లేకపోతే మన పద్ధతుల విషయంలో కావచ్చు, ఇప్పుడు స్వామివారి ప్రసాదం విషయంలో కావచ్చు, ఎట్లా మాట్లాడతారు? ఈ విధంగా తప్పు కదా, ఆ విధంగా మాట్లాడకూడదు కదా. సరే, దీని మీద అంతా కూడా రగడ అయిపోయింది. హిందువులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, పెద్ద ఎత్తున దీని మీద విమర్శలు అయితే సోషల్ మీడియాలో మామూలుగా చేయాల. అయితే ఇప్పుడు ఈ శివజ్యోతి ఏం చేసింది, అమ్మా నేను పొరపాటు ఇది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి సారి చెప్పింది. పెద్దవాళ్ళు అదేదో సామి చెప్పినట్టు అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అనేసి నువ్వు తప్పు చేయడం ఎందుకు, ఇలాంటి మాటలని మాట్లాడటం ఎందుకు, మళ్ళా వచ్చి క్షమాపణలు చెప్పడం ఎందుకు? పైగా నాకు శ్రీవారి అంటే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా భక్తి అండి, నన్ను బాగా రోజు ఫాలో వాళ్ళందరూ కూడా తెలుసండి అని చెప్పి మళ్ళా మాటలు అవసరమా? ఇది అంటాలే.